సరే ఇప్పుడు వాళ్ళేమన్నారు? వాళ్ళు ఏమన్నారు మేడం, డబ్బులు మాట్లాడు, డబ్బులు అడుగు అంటే నేను డబ్బుల గురించి క్యాష్ రూపంలో అడగమంటున్నారు వాళ్ళు. ఏమన్నా ఇంత కట్టిస్తాం, ఇప్పుడు నీ జీవితం ఖరాబ్ అయినందుకు బాబు చదువుకోవడానికి నీకు బతకడానికి డబ్బులు కట్టిస్తాం, భూమి కాడికి రాకు నువ్వు అని అంటుండ్రు మేడం. ఓకే, డబ్బుల రూపంలో మరి ఆ భూమి డబ్బుల రూపంలో అడిగిపోయావా? నువ్వు అన్న దాని ప్రకారం ఆ 3 ఎకరాలు డబ్బులు ఇచ్చేయమని పోయావా? సరే అంటే సరే నేనేమన్నా మేడం, డబ్బులు అంటుండ్రు కదా, మరి మీరు ఒక మాట చెప్పండి గింత ఇస్తామని, దాన్ని విధానంగా నాకు నచ్చితే ఒప్పుకుంటా, నచ్చుకోకపోతే ఒప్పుకోనని నేను అన్నా మేడం. అనేసరికి ఏమన్నారు, నువ్వే చెప్పు అంటే నేను చెప్పాను, మీరు చెప్పు గింత ఇస్తామని అంటే నాకు సరిపోకపోతే అడుగుతా, సరిపోతే సరే ఓకే అని ఒప్పుకొని వెళ్ళిపోతాను నేను అన్నా మేడం. అనేసరికి ఏం చేసిరు, 25 డేటుకు రా నువ్వు, 25 డేటు రోజు ఏదున్నా కాంప్రమైజ్ చేసుకుందాం అన్నారు మేడం. పోయిన సంవత్సరం వినాయకుల పండుగ రోజు రమ్మని డేట్ ఇచ్చారు, వినాయకుల పండుగ రోజు నేను పెద్ద మనుషులను, నేను ఇళ్లలో పని చేసుకొని బతుకుతా మేడం. పెద్ద మనుషులను తీసుకొని ఇంత డబ్బులు కుదబెట్టుకొని కారు తీసుకొని పెద్ద మనుషులను దోలుకొని పోతే ఏం చేసింది మేడం, వాళ్ళు 11 గంటలకల్లా రమ్మన్నారు మేడం పంచాయతీ. ఇక్కడ నుంచి పోయేసరికి 12 అయింది మేడం, 1 గంట లేట్ అయింది. గంట లేట్ అయిందని ఇంటి మంది పోయి దాగి ఉన్నారు మేడం, దొరకలేదు. పొద్దున 12 గంటల మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఆడనే ఉన్నాం కానీ కనీసం దొరకలేదు మేడం వాళ్ళు. నెక్స్ట్ తర్వాత ఏమైంది? దొరకలా? నువ్వేనా కేసులు ఏమైనా ఫైల్ చేసావా? కేసు ఏం ఫైల్ చేయలేదు మేడం. నేను ఇక్కడ మా ఏరియాలో పోలీస్ స్టేషన్ వెళ్ళినా మేడం. పోలీస్ స్టేషన్ వెళ్తే ఇట్లా ఉంది అని అంటే ఏమన్నాడు, ఇక్కడికి చెయ్యంగా 6 నెలల నుండి ఫోన్ చెయ్యంగా ఒకసారి వచ్చి వెళ్ళిపోయినరు మేడం. ఒకసారి వచ్చిండ్రు వెళ్ళిపోయి. ఎవరు వచ్చారు? పోలీసులు వచ్చి వెళ్ళిపోయారా? లేదు, మా ఆయన వాళ్ళ బావమరిది వాళ్ళు వచ్చిండ్రు మేడం. ఓకే, వచ్చిండ్రు, మాట్లాడిండ్రు, వెళ్ళిపోయిండ్రు. సార్ ఏమన్నాడు అంటే, ఇక్కడ ఏరియా కాదు కదమ్మా, నువ్వు కేసు చేస్తా అంటే కేసు చెయ్యు అని అంటే, సార్ నా పరిస్థితి బాగాలేదు సార్, నా ఎంబడి తిరగడానికి ఎవరు లేరు, నాకు డాడీ లేడు, మా అమ్మకు అసలు చేత కాదు, అన్నయ్య చనిపోయిండు, ఎవరు లేరు సార్, నాకు కేసు తిరగడానికి ఎవరు లేరు, నాకు ఏదన్నా ఒకటి న్యాయం చేయండి సార్ నాకు అని సార్ కూడా కాళ్ళు మోకిన సార్ మేడం నేను. అంటే ఇక ఆయన అట్లా అంటున్నాడు. మళ్ళీ వస్తాను ఇక్కడ సార్ వాళ్ళకి కూడా డేట్ ఇచ్చిపోయిండు, 15వ తారీఖు వస్తామంటే రాలేదు మేడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ వాళ్ళు ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయరు. ఏది ఈ నెల 15వ తారీఖున వస్తా అన్నారా? పోయిన సంవత్సరం మేడం, పోయిన సంవత్సరం సార్ వాళ్ళకి డేట్ ఇచ్చిమా. ఓకే, తర్వాత అసలు ఫోన్ కూడా చేయలేదు, నేను మళ్ళీ పోలేదు కూడా మేడం. ఎందుకని? మరి నువ్వేదో న్యాయం చేయమన్నావు, వాళ్ళు చేయడానికి రెడీ అయ్యారు, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫాలో అప్ అన్నా చేసుకోవాలి కదా. 1 ఇయర్ నుంచి ఖాళీగా ఎందుకున్నావు? అంటే ఖాళీగా అంటే ఇక వాళ్ళు చెప్పిండ్రు అంతలే ఊరుకున్నారు మేడం. వాళ్ళు ఊరుకుంటారమ్మా, వాళ్ళకి డబ్బులు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి వాళ్ళు ఊరుకుంటారు. నువ్వు రికవరీ చేసుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు ఫాలో అప్ చేసుకోవాలి కదా ఈ ప్రాసెస్ అంతా. అట్లా కూడా ఇక్కడ సంగారెడ్డికి ఇట్లా తెలిసిన వాళ్ళది మహిళా మండలి కోర్టు ఇట్లా పిలిపిస్తారంటే అక్కడ కూడా పోయినా మేడం నేను. అక్కడ కూడా మేడం సంగారెడ్డి పోయినా మేడం. మేడం వాళ్ళ దగ్గరకు 3 సార్లు తిరిగిన మేడం నేను సంగారెడ్డి 3 సార్లు తిరిగితే ఒకసారి పేపర్ నోటీసు కూడా పంపించారు మేడం. నోటీసు కూడా పంపిస్తే ఏం కూడా వాళ్ళు కాంప్రమైజ్ కాలేరు మేడం. తర్వాత ఫోన్ చేస్తే కూడా ఫోన్లు కూడా తీయలేరు మేడం. ఇప్పుడు నేను సంగారెడ్డి తిరగబట్టి కూడా 8 నెలలు అవుతుంది మేడం నేను తిరగబట్టి. వాళ్ళ చుట్టూ తిరిగిన మేడం. బాబుని తీసుకొని 2 సార్లు పోయినా, నేను ఒకదాన్ని 2 సార్లు పోయినా, తిరిగినే ఉన్నా మేడం. సరే, ఇప్పుడు నీకు ఫైనల్ గా మీ డౌట్స్ ఏంటి, ఏం అడగాలనుకుంటున్నారు? డౌట్స్ అంటే ఇక నేను వాళ్ళ ఉద్దేశము, నా బాబుకు వాళ్ళు డబ్బులు కట్టియాలంటే బాబు బతికే విధానం కట్టించినా ఓకే మేడం. ఎట్లా కూడా నాకు బాబు లైఫ్ ఖరాబ్ కాకుండా కావాలి మేడం. సరే, వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు ఇస్తానంటే తీసుకోవడానికి ఓకేనా నువ్వు? సరిపోతాయా మేడం బాబుకు 10 లక్షలు 20 లక్షలు? సరే, వాళ్ళకి 12 లక్షల ఎకరాలు లేవు, 12 ఎకరాలు లేవు, నువ్వేం చేస్తావు మరి? అంటే 10 లక్షలు 20 లక్షలు అని అంటే ఇప్పుడు వాళ్ళతో పాటు ఈయన కదా మేడం. ఇప్పుడు నేనంటే ఆయన నేను ఉండగా ఎందుకు వచ్చినావని నేను అంట కదా, బాబు ఆయన పుట్టిన బాబే కదా మేడం. మరి దానికి తగ్గట్టు పార్టీషన్ సూట్ వేసుకుంటావా మరి కోర్టులో? నువ్వు కోర్టుల చుట్టూ వెళ్ళలేవు, పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్ళలేవు, ఫైటింగ్ చేయలేవు, నీకు ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోవాలా?
అట్లానే కాదు మేడం. మరి నీకున్న ఆప్షన్స్ ఏంటో వెనక సపోర్ట్ ఎవరు లేరు మేడం, నాకు అది ప్రాబ్లం. అందుకేనమ్మా సపోర్ట్ లేరు కాబట్టి నువ్వు ఈ పెద్ద మనుషుల పంచాయతీలో కోర్టులో కేసులో పోలీస్ స్టేషన్ కంప్లైంట్లో ఇవ్వడం వల్ల వాళ్ళు ఈ మాత్రం ఫిగర్ అన్నా ఇవ్వడానికి రెడీ అవుతారు. నువ్వు ఆ ఫిగర్ తీసుకొని సెటిల్మెంట్ చేసుకోవడానికి రెడీ అయినా అని అడుగుతున్నా. సెటిల్మెంట్ అంటే మేడం 10 లక్షలు 20 లక్షలు అని అంటే నేను బాబు పేరు మీద ఒక 3 ఎకరాలు చేయమని అన్నా మేడం. నేను ఎక్కువ కూడా సగం పాలు కూడా ఏం అడగలేను మేడం. నేను సగం పాలు వస్తుందా అమ్మా? సగం పాలు అని అంటే ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా మేడం, ముగ్గురు పిల్లలకు సమానంగానంటే మా బాబుకు కూడా ఒక వాట ఉంటది మీ కదా. అత్త మామ బతుకున్నారా తల్లి? ఉన్నారు మేడం. మరి వాళ్ళు ఏమైపోవాలమ్మా? మీ ముగ్గురు వారసులు పనిచేస్తే? అదే వాళ్ళకు కూడా కావాలి మేడం. వాళ్ళ తర్వాత వాళ్ళు అయినాకనే మేము మేడం. మరి ఇప్పుడు ఎట్లా బతుకుతావు? వాళ్ళు అయినాకే నువ్వు అన్న ప్రకారం 3 వాటాలు వస్తాయి అనుకుందాం. మరి అప్పటిదాకా ఎలా బతుకుతావు? అదే ఉంది మేడం. మరి దానికే కదా వాళ్ళు ఏమంటున్నారు, మేము అది ఎవరికి పంచం, మా అమ్మ నాన్న తదనంతరం మాట్లాడతాం ఆ పాయింట్ మీద. ఇప్పుడు నీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్గా ఏం కావాలని అడుగుతున్నారు. నువ్వేమో ఆ 3 ఎకరాల డబ్బులు అడుగుతున్నావు. అది జరిగే పని కాదు. ఒకవేళ 10 లక్షలకో 20 లక్షలకో 30 లక్షలకో వస్తే తీసుకొని సైలెంట్గా ఉండడానికి నువ్వు రెడీ అయినా అని అడుగుతున్నా. 30 అంటే ఉన్న ప్రాపర్టీ మొత్తం వాళ్ళ చేతులు ఉండి ఇప్పుడు నేను కనీసం బాబుకు ఒక ఇల్లు వచ్చేటట్టన్నా న్యాయము కావాలని కోరుకుంటున్నా మేడం నేను. సరే అమ్మా, నీకు విషయం చెప్తాను, కాసేపు సైలెంట్గా ఉండండి, మళ్ళీ లాస్ట్లో మాట్లాడతాను నీతో.